సవాళ్ల మధ్య సంక్షేమం అభివృద్ధి సవారీ. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలన రాష్ట్రానికి ఒక పీడకలగా మిగిలింది. ఆర్థిక అరాచకం రాజ్యం ఏలింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సమస్త వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. వాటిని సరిదిద్ది రాష్ట్ర అభివృద్ధిని పట్టాలెక్కించడానికి కూటమి ప్రభుత్వం 15 నెలలుగా శ్రమిస్తోంది. గత ప్రభుత్వం విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేయడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకుని సీఎం చంద్రబాబు నాయుడు కాలంతో పోటీ చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల్లో గొప్ప పరిపాలన అందించడానికి ఎంతో కృషి చేసింది. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుపై పెట్టుకున్న నమ్మకాన్ని, అంచనాలను నిలబెట్టుకుంటూ పాలన సాగిస్తున్నారు. సవాళ్ల మధ్య అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరోవైపు జోడు గురాలుగా పాలనను పరుగులు పెట్టిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన సూపర్ 6 విజయంపై కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఈ నెల 10న సంయుక్తంగా అనంతపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించి ఇప్పటి వరకు అమలు చేసిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించాయి. గత జగన్రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 2 లక్షల కోట్లకు పైగా ఖర్చు పెట్టామని డప్పు కొట్టుకుంటున్నారు. కానీ అందులో ప్రజలకు చేరింది అరాకొరే. 15 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. 15 నెలల్లోనే ఎన్నో విజయాలు సాధించింది కూటమి ప్రభుత్వం. అనుభవం, దార్శనికత మెండుగా ఉన్న నాయకత్వంలో ప్రస్తుత సవాళ్లను అధిగమించి అగ్రస్థానానికి ఎదుగుతున్నది ఆంధ్రప్రదేశ్. ఆర్థిక కష్టాలకు వెరవకుండా అధికార పగ్గాలు చేపట్టగానే ఎన్నికల హామీ ఇచ్చినట్లుగానే పెంచిన పెన్షన్లను అమలు చేసేలా సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు అప్పటి వరకు అందుతున్న 3,000 రూపాయల పెన్షన్ ఒకేసారి 4,000 రూపాయలకు పెంచి ఏప్రిల్ నెల నుంచే పెంపును వర్తింపజేసి జూలై 1న పెన్షన్దారులకు 7,000 రూపాయల చొప్పున ఇచ్చి తన హామీ నిలబెట్టుకుని పేదలు, బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఇంట పెద్ద కొడుకుగా నిలుస్తున్నారు చంద్రబాబు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి 2024 వరకు 2,000 రూపాయల పెన్షన్ను 3,000 రూపాయలు చేయడానికి 5 ఏళ్ల సమయం పట్టింది. దివ్యాంగులకు 1 రూపాయి కూడా పెంచలేదు. సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే దివ్యాంగులకు ఇచ్చే 3,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచారు. తీవ్ర అనారోగ్యంతో మంచాన ఉన్నవారికి 5,000 రూపాయల నుంచి పెన్షన్ 15,000 రూపాయలకు, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజ్ కాకుండా ఇంకా ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ కింద అందే 5,000 రూపాయల మొత్తాన్ని 10,000కు పెంచారు. జగన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ల కోసం ఖర్చు నెలకు 1,939 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశంలోనే అతిపెద్ద ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పథకం కింద నెలకు 2,834 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఒక్క పెన్షన్లకే ఏడాదికి 34,000 కోట్ల రూపాయలు, 5 ఏళ్లలో 1,70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. 15 నెలల్లో ఒక్క పెన్షన్లపై ఇప్పటి వరకు దాదాపు 45,000 కోట్ల రూపాయలు వ్యయం చేసింది కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఆర్థిక సాయం అందిస్తూ దాదాపు 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 13,000 రూపాయల చొప్పున జమ చేసింది. ఇందుకోసం 10,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఒక్కో రైతుకు 20,000 రూపాయల చొప్పున 44 లక్షల మంది రైతులకు 3 విడతలుగా ఆర్థిక సాయం అందేలా పథకాన్ని అమలు చేసి ఇందుకోసం 3,200 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ స్త్రీ శక్తి పథకం కింద 5 కోట్ల రూపాయల పైచిలుకు ప్రయాణాలతో మహిళలు దీన్ని సూపర్ హిట్ చేశారు. ఈ పథకానికి 2,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 మందిని ఉపాధ్యాయులుగా భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టినారు సీఎం చంద్రబాబు. జగన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు. మహిళలకు దీపం 2 పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లకు 2,684 కోట్ల రూపాయలు వ్యయం కాగా 5 ఏళ్లలో మొత్తం ప్రభుత్వం 13,423 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. జగన్ అన్నా క్యాంటీన్లను నిలిపివేయగా కూటమి అధికారంలోకి రాగానే 204 అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి 5 రూపాయలకే సగటు రోజుకు సుమారు 2,50,000 మందికి అల్పాహారం, భోజనం అందిస్తూ అన్నార్తుల ఆకలి తీరుస్తున్నది. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. చేతి వృత్తులు, కుల వృత్తులకు అండగా నిలిచేందుకు అన్ని వర్గాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. బీసీల గృహ నిర్మాణానికి అదనంగా 50,000, బీసీల ఇళ్లపై 3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు 98,000 సబ్సిడీ అందిస్తోంది. దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనాన్ని 25,000కు పెంచింది. ఈ వర్గాలకు దేవాలయ ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించాలని నిర్ణయించింది. 40,000 సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంది.
కల్లుగీత కార్మికులకు 10% మద్యం దుకాణాలు, బార్లు కేటాయించింది. మత్స్యకారులకు వేట విరామం సమయంలో 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇస్తోంది. మత్స్యకారుల సేవల పథకం ద్వారా 1,29,178 మందికి 259 కోట్ల రూపాయలను అందించింది. చేనేతకు అండగా హ్యాండ్లూమ్స్కు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తోంది. చేనేత ఉత్పత్తులకు GST 5% రియంబర్స్మెంట్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. నేతన్న భరోసా కింద చేనేత కుటుంబానికి ఏడాదికి 25,000 రూపాయల సాయాన్ని అందిస్తోంది. ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో అడవి తల్లి బాటలో కార్యక్రమం ద్వారా 1,000 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000 చొప్పున గౌరవవేతనం ఇస్తోంది. 8,427 మంది పాస్టర్లకు 5,000 రూపాయల చొప్పున గౌరవవేతనం అందిస్తోంది. పేద ధనిక తారతమ్యం లేకుండా 5 కోట్ల మంది ప్రజలకు వర్తింపు చేస్తూ యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 25 లక్షల రూపాయల వరకు వైద్య చికిత్సలు ఉచితంగా చేయించుకునేందుకు ఆస్కారం కల్పించింది. శాండ్, వైన్, మైన్, డ్రగ్ మాఫియాలపై ఉక్కుపాదం మోపింది. గుంతలమయమైన రోడ్ల వల్ల జగన్ రెడ్డి పాలనలో రోడ్ల ప్రమాదాల్లో 43,000 మంది మృతి చెందారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 20,000 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులు చేశారు. వీటితో పాటు సీసీ, బీటీ, రాష్ట్ర రహదారులు 7,000 కిలోమీటర్లు నిర్మించారు. ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం ప్రపంచ రికార్డ్. దారి మళ్లించకుండా 15వ ఆర్థిక సంఘం నిధులు 1,987 కోట్ల రూపాయలు పంచాయతీలకు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలు ఇస్తున్నారు. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది కూటమి ప్రభుత్వం. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను తిరిగి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తెచ్చిన పాలసీల ఫలితంగా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామంగా నిలుస్తోంది. పారిశ్రామిక వికాసంపై విశ్వాసం కలిగించారు. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా పెట్టుబడులు బారులు తీరుతున్నాయి. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారుతోందని చెప్పడానికి ఇప్పటికే లులు, ఓబెరాయ్, బ్రూక్ఫీల్డ్, సుజలాన్, గూగుల్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్ వంటి సంస్థలు ముందుకు రాగా మరికొన్ని సంస్థలు రాష్ట్రానికి రావడానికి సిద్ధపడటంతో విశాఖ ఐటీ హబ్గా మారనున్నది. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకునే క్రమంలో రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. 15 నెలల్లోనే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 9 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి యువతకు బంగారు బాటలు వేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. పోలవరం, అమరావతి పరుగులు తీస్తున్నాయి. పోలవరానికి కేంద్రం నుంచి 12,157 కోట్ల రూపాయలు సాధించారు. నిర్వాసితులకు 1,000 కోట్ల రూపాయలు చెల్లించారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలకు కేంద్రం నుండి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రధానిచే పనులు పునఃప్రారంభింపజేశారు. విశాఖ స్టీల్ పరిరక్షణకు 11,000 కోట్ల రూపాయలు సాధించడమే కాకుండా విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రధానితో శంకుస్థాపన చేయించారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు 2,786 కోట్ల రూపాయలు, కొప్పర్తి పారిశ్రామిక వాడకు 2,137 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి సాధించారు. హంద్రీనివా విస్తరణకు 3,800 కోట్లు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించారు. 15 నెలల్లో సాగునీటి రంగానికి మహర్దశ పట్టింది.